ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వారంతా ఒకే రాజకీయ పార్టీకి చెందినవారు. అందరూ అక్రమార్కులే. ఏకంగా ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. విషయం బయటపడేసరికి మీరంటే మీరు కారణమంటూ దూషించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనకు అద్దం పడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంపుల కుంభకోణం తెలుగుదేశం పార్టీలో కాకరేపుతోంది. 100 రూపాయల ఈ స్టాంపుపై సున్నాలు చేర్చి ₹1,00,000 చేశారు. ప్రభుత్వానికి 100 రూపాయలు చెల్లించి మిగిలిన 99,900 రూపాయలు జేబుల్లోకి నింపుకున్నారు. ఈ స్కామ్లో కళ్యాణదుర్గం టీడీపీ నేత బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ముఖ్య అనుచరుడుగా ఉండడంతో ఈ స్కామ్లో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మేము కుంభకోణానికి బాధ్యులం కాము, బాధితులవని నాకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఈ స్టాంప్ అక్రమాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వాదిస్తున్నారు. ఇదే సమయంలో కళ్యాణదుర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నం హనుమంతరాయ చౌదరి సీనియర్ నేత. ఈయన 2014 నుంచి 19 దాకా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు ఉన్నం హనుమంతరాయ చౌదరి. సిట్టింగ్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మధ్య రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో స్టాంపుల కుంభకోణం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఇంటికి చేరింది. తీవ్ర సంచలనం సృష్టించిన నకిలీ స్టాంపుల కుంభకోణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తనయుడు, కళ్యాణదుర్గం టీడీపీ నేత ఉన్నం మారుతి చౌదరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులతో ఉన్నం మారుతి చౌదరి ఫోన్ సంభాషణలు జరిపారని, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పేరుతో ఈ స్టాంపులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆధారాలతో ఉన్నం హనుమంతరాయ చౌదరి తనయుణ్ణి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తున్న ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కావాలనే తమను ఈ కేసులో ఇరికిస్తున్నారని మండిపడుతున్నారు. కళ్యాణదుర్గం టీడీపీలో మరో వర్గం లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే నకిలీ స్టాంపుల కుంభకోణంలో తన కుమారుడు మారుతి చౌదరిని ఇరికిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఉన్నం ఆరోపణల్ని ఖండిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని వర్గం పోలీసుల విచారణలో అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని, ఎమ్మెల్యేను దెబ్బతీసేందుకు ఈ కుట్ర జరిగిందని ఫైర్ అవుతున్నారు. పోలీసులు సేకరించిన ఆధారాలతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిపై చంద్రబాబు, లోకేష్లకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సిద్ధమవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము కూడా అన్ని విషయాలు అధిష్టానం వద్దే తేల్చుకుంటామని, అక్రమ కేసులకు భయపడమని మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గం చెబుతోంది. మొత్తం మీద కళ్యాణదుర్గం టీడీపీలో నెలకొన్న తాజా పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సంక్షేమాభివృద్ధి మరిచిపోయి నిత్యం అరాచకాలు, ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలుతున్న అధికార టీడీపీ నేతల తీరును అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.